బోర్డర్ గవస్కర్ ట్రోఫీ ఈసారి ఎవరు గెలవాలన్నా చివరి 2 మ్యాచ్లే డిసైడ్ చేయబోతున్నాయి. ప్రస్తుతం మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్లో ఆధిపత్యం ఇరు జట్ల మధ్య దోబూచులాడుతోంది. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ భారీ స్కోర్ చేయగా భారత కీలక బ్యాటర్లు చేతులెత్తేశారు. అయితే నితీష్ రెడ్డి సెంచరీతో ఆసీస్కు 105 పరుగుల ఆధిక్యమే దక్కింది. అదే సమయంలో 4వ రోజు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారత బౌలర్లు చెలరేగడంతో కంగారు టాప్ ఆర్డర్ తోకముడిచింది. కేవలం 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. బూమ్రాకు తోడు సిరాజ్ కూడా వికెట్లు తీయడంతో భారత్ ఆసీస్ను తక్కువ స్కోరుకే ఆల్అౌట్ చేసేలా కనిపించింది. కానీ లంచ్ బ్రేక్ తర్వాత ఆసీస్ టైలెండర్లు అద్భుతంగా పోరాడారు. కెప్టెన్ కమిన్స్ లబూషేన్ పార్ట్నర్షిప్ కీలకంగా నిలిచింది. లబూషేన్ అవుట్ అయిన తరువాత స్టార్క్ కమిన్స్ భాగస్వామ్యం కూడా ఆసీస్ను నిలబెట్టింది. అప్పటి వరకు అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత బౌలర్లు ఆసీస్ తోక తెంచలేకపోయారు. ఆతిథ్య జట్టు టైలెండర్లను అవుట్ చేయలేకపోయారు. పైగా పలు క్యాచ్లు జారవిడవడం కూడా కంగారులకు కలిసి వచ్చింది. చిట్ట చివరి బ్యాటర్లు నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్ క్రీజ్లో పాతుకుపోయారు. బౌలర్ల సహనానికి అసలు సిసలు పరీక్ష పెడుతున్నారు. ఇద్దరూ కలిసి ఒక్కో పరుగును స్కోర్ బోర్డుపై జత చేశారు. 65వ ఓవర్లో 8వ వికెట్ పడితే 82వ ఓవర్ ముగిసేంత వరకు మరో వికెట్ పడలేదు. ఇన్ని ఓవర్లను లియాన్, బోలాండ్ ఎదుర్కొన్నారంటే మాటలు కాదు. నాథన్ లియోన్ 54 బంతులను ఎదుర్కొని 41 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 5 4లు ఉన్నాయి. స్కాట్ బోలాండ్ 65 బంతులను ఎదుర్కొనడం అంటే అసాధారణ విషయం. ఒక 4 సహాయంతో 10 పరుగులు చేశాడు. వీరిద్దరూ 4వ రోజు నాటౌట్గా మిగిలారు. ఇద్దరూ కలిసి 110 బంతులను ఎదుర్కొని 55 పరుగులు చేశారు. ఇది రికార్డు పార్ట్నర్షిప్. బోలాండ్ వంటి బ్యాటర్ టీమిండియా బౌలర్లను 65 బంతుల పాటు ధీటుగా ఎదుర్కొనడం ఆశ్చర్యానికి కలిగిస్తోంది. బోలాండ్కు ఇది 11వ టెస్ట్ మ్యాచ్ మాత్రమే. తీవ్ర ఒత్తిడి మధ్య అతను 9వ నెంబర్ బ్యాటర్గా క్రీజ్లోకి దిగాడు. నాథన్ లియోన్తో పోల్చుకుంటే ఎక్కువ బంతులను ఎదుర్కొన్నది కూడా అతనే. ఏకంగా 10.5 ఓవర్లను సమర్థవంతంగా ఆడాడు. 4వ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఇంకా 1 వికెట్ మిగిలే ఉండడంతో ఈ ఆధిక్యత మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. 5వ రోజు తొలి సెషన్లోనే వికెట్ తీయగలిగితే ఆస్ట్రేలియా జోరుకు బ్రేక్ పడుతోంది. కానీ చివరి రోజు 300కు పైగా టార్గెట్ను చేస్ చేయడం అంత ఈజీ కాదు.